హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రన్నింగ్ ఆన్లైన్ టీవీ యూట్యూబ్ ఛానల్. నా పేరు శ్రీనివాస్. ఫ్రెండ్స్, మన తెలంగాణ స్టేట్లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీకి సంబంధించి డిగ్రీ అండ్ పీజీకి సంబంధించిన అడ్మిషన్లు 2024-2025కి సంబంధించిన అడ్మిషన్ ప్రాసెస్ అయితే స్టార్ట్ అవ్వడం అయితే జరిగింది. సో ఇది లాస్ట్ డేట్ ఎప్పుడు ఉంది, దీనికి ఏమేమి ప్రూఫ్స్ అడుగుతుంది అని ఇట్లాంటివన్నీ కూడా ఈ వీడియోలో మనం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాము. కాబట్టి ఇట్లాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం మన ఛానల్ని లైక్ చేయకపోతే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మనకైతే ఆన్లైన్ సెంటర్ ఉంది ఫ్రెండ్స్, ప్రతి అప్డేట్ కూడా మనకి వెంటనే వస్తూ ఉంటుంది. కాబట్టి నేను ఖచ్చితంగా ప్రతి వీడియో నేను పోస్ట్ చేస్తున్నాను. కాబట్టి వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకసారి వీడియో సెక్షన్కి వెళ్ళి చూడండి. మనం ఓన్లీ కంప్లీట్ ఎడ్యుకేషనల్ వీడియోస్ మాత్రమే, ఎట్లా అప్లికేషన్ చేసుకోవాలి ఏంటి అనేది మాత్రమే చేస్తూ ఉంటాను. కాబట్టి వీడియోని ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మనకు ప్రత్యేకంగా అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీకి సంబంధించిన అసైన్మెంట్స్ ఎట్లా రాయాలి, ఓకే. సో ఆ వీడియో అయితే చాలా పాపులర్ అయింది. థ్యాంక్ యూ ప్రతి ఒక్కరికి కూడా. అండ్ అంబేద్కర్ యూనివర్సిటీకి సంబంధించిన ప్రతి అప్డేట్ అనేది నేను పోస్ట్ చేస్తూ ఉంటాను. రెగ్యులర్గా మనం ఫాలో అయితే చాలా విషయాలు తెలుస్తాయి. ఇప్పుడు రండి, మన ఓపెన్ డిగ్రీకి సంబంధించిన ఓపెన్ పీజీకి సంబంధించిన అడ్మిషన్ ప్రాసెస్ ఎట్లా ఉంటుంది అనేది చిన్నగా ఎక్స్ప్లెనేషన్ మాత్రమే చేస్తాను. ఎందుకంటే అప్లికేషన్ ఏదైనా వచ్చినప్పుడు మళ్ళీ ఇది అప్లికేషన్ ప్రాసెస్ ఎట్లా చేయాలి, ఆన్లైన్లో ఎట్లా అప్లికేషన్ మనం సబ్మిట్ చేయాలి అనేది మనం క్లియర్గా నేను వీడియో చేసి అయితే పోస్ట్ చేస్తాను. కాబట్టి రెగ్యులర్గా ఫాలో అవ్వండి, ఓకేనా ఫ్రెండ్స్. రండి చూద్దాం. ఫ్రెండ్స్, దీనికి సంబంధించిన లింక్ అయితే కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. అక్కడ నుంచి ఈ పేజ్కి వచ్చేసేయండి. లేదా మీరు గూగుల్లో BRAOU అని టైప్ చేసినా సెర్చ్ చేసినా కూడా వచ్చేసే ప్రాబ్లం లేదు. ఇదే పేజీలో నేను డెస్క్టాప్ సైట్లో పెట్టి నేను మీకు చూపిస్తున్నాను. ఇక్కడ చూడొచ్చు ఫ్రెండ్స్, ప్రతిదీ కూడా మన హాల్ టికెట్ డౌన్లోడ్ కావచ్చు, నోటిఫికేషన్స్ కావచ్చు, ఆన్లైన్ పేమెంట్ కావచ్చు, డౌన్లోడ్ హాల్ టికెట్స్ కానీ, రిసిప్ట్స్ కానీ, అప్లికేషన్ ఫామ్ కానీ, ఇట్లా ప్రతిదీ కూడా ఇదే పేజ్లో నుంచి మనం ఈజీగా చేసుకోవచ్చు. అంతకుముందు పెద్ద ప్రాసెస్ ఉండే, ఇప్పుడు చాలా సింపుల్గానైతే పేజ్ని అయితే డిజైన్ చేశాడు, ఓకేనా. సో ఇక్కడ చూడండి, మనం అడ్మిషన్ ఫర్ UG, BA, BSc, BCom లాస్ట్ డేట్ వచ్చేసి ఆగస్టు 18వ తారీఖు ఉన్నది. అండ్ నెక్స్ట్ పాయింట్ చూడండి, అడ్మిషన్ ఫర్ PG, MA, MSc, MCom ఇన్ డిప్లొమా అండ్ సర్టిఫికేట్స్ ప్రోగ్రామ్ లాస్ట్ డేట్ వచ్చేసి ఇది కూడా ఆగస్టు 18 ఉన్నది, ఓకేనా ఫ్రెండ్స్. సో ఫస్ట్ వచ్చేసి మనం డిగ్రీ చాలామంది చేస్తూ ఉంటారు కాబట్టి ఇక్కడ డిగ్రీ దీని మీద అయితే నేను క్లిక్ చేస్తున్నా. క్లిక్ చేస్తే మనకి ఇక్కడ చూడండి, ఇక్కడ నోటిఫికేషన్ సంబంధించిన ప్రతిదీ కూడా ఫీజు ఎంత ఉన్నది, ఇలా రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే దీని మీద క్లిక్ చేసుకోవాలి. అంటే అప్లికేషన్ ఆన్లైన్లో సబ్మిట్ చేయాలంటే ఇక్కడ క్లిక్ చేయాలి. దానికంటే ముందు మనకు ఎంత ఫీజు ఉంటుంది, ఎన్ని సంవత్సరాల డ్యూరేషను, అది ఇంగ్లీష్ మీడియం తెలుగు మీడియమా, ఇట్లాంటివన్నీ తెలుసుకోవాలంటే కనుక ఇక్కడ నోటిఫికేషన్ మీద లేదంటే ఇక్కడ ప్రాస్పెక్ట్స్ మీద క్లిక్ చేసినా పర్లేదు. నేను నోటిఫికేషన్ మీద క్లిక్ చేస్తున్నా చూడండి. సో నోటిఫికేషన్ డౌన్లోడ్ అయింది, ఓపెన్ చేస్తున్నా. సో మనకు డిగ్రీ ఇక్కడ వచ్చేసి ఇక్కడ చూడండి, ఫస్ట్ ప్రోగ్రామ్ అంతా కూడా మనకు ఇదిగోండి, ఈ బాక్స్ అంతా కూడా డిగ్రీకి సంబంధించిన బాక్స్ ఇదంతా కూడా, ఓకేనా. మీరు జాగ్రత్తగా చదువుకోవాలి. ఇక్కడ BA, BSc అండ్ BCom సంబంధించిన CBSE సిలబస్ సంబంధించిన మీకు ఇంగ్లీష్ మీడియం, మీరు తెలుగు మీడియం అండ్ ఉర్దూ మీడియం సంబంధించి చూడొచ్చు. డ్యూరేషన్ వచ్చేసి మీరు 3 ఇయర్స్ మీరు డిగ్రీ డ్యూరేషన్ ఉంటుంది. ఇక్కడ మీకు ఎంత ఫస్ట్ ఇయర్ ఫీజు ఎంత ఉంది, సెకండ్ ఇయర్ ఫీజు ఎంత ఉంది, థర్డ్ ఇయర్ ఫీజు ఎంత ఉంది అని కూడా మీరు ఇక్కడ చూసుకోవచ్చు, ఓకేనా ఫ్రెండ్స్. సో దీనికి కావాల్సినది ఏంటి, ఇక్కడ ఇంటర్మీడియటా లేకపోతే ఇంకేంటిది అనేది కూడా ఇక్కడ నీట్గానైతే ఇవ్వడం అయితే జరిగింది. మినిమం అయితే ఇంటర్మీడియట్ ఉండాలి, లేకపోతే ఓపెన్ ఇంటర్మీడియట్ ఉన్నా సరిపోతుంది, లేకపోతే దానికి ఈక్వలెంట్ ఇంటర్మీడియట్ ఉన్నా సరిపోతుంది అనమాట అని ఇక్కడ మనకు క్లియర్గా అయితే మెన్షన్ చేయడం అయితే జరిగింది, ఓకేనా. సో దీనికి సంబంధించిన ఫీజు అయితే మనకి ఇక్కడ నీట్గా మెన్షన్ చేశారు. ప్లస్ ఇక్కడ ప్రాక్టికల్ అనుకుంటా కూడా ఇక్కడ ఈచ్ ఏంటిది ప్రాక్టికల్ ల్యాబ్ ఫీజ్ ఫర్ సైన్స్ అని ఇవ్వడం అయితే జరిగింది. సో సైన్స్ వాళ్ళకైతే దీనికి అడిషనల్గా ఇక్కడ మనకి ఎక్స్ట్రా ఉంటుంది, అది ఒకసారి చదువుకోండి. రెగ్యులర్ ఫీజు అయితే ఇదన్నమాట, ఓకే. సో ఈ విధంగా మనకు ఇది ఫీజు స్ట్రక్చర్స్ కానీ మనకు కావాల్సిన రిక్వైర్మెంట్స్ కానీ ఆ విధంగా ఉన్నాయి. అండ్ మనకి అప్లికేషన్ ప్రాసెస్ స్టార్ట్ ఎట్లా చూస్తే కనుక ఇక్కడ క్లిక్ చేయాలని కనబడుతుంది కదా ఫ్రెండ్స్. ఇక్కడ దీని మీద క్లిక్ చేసి కూడా మనము ప్రాసెస్ స్టార్ట్ చేసుకోవచ్చు, ఆన్లైన్లో సబ్మిట్ చేసుకోవచ్చు. ఇది ఎట్లా చేయాలి ఏంటిది అనేది ఎవరైనా అప్లికేషన్ వచ్చినప్పుడు మనం క్లియర్గా అప్లికేషన్ ప్రాసెస్ అయితే ఎక్స్ప్లెయిన్ చేద్దాం ఫ్రెండ్స్. సో దాని మీద క్లిక్ చేశాను. మనకైతే ఆన్లైన్ సెంటర్ ఉంది కాబట్టి ఎవరో ఒకరు వస్తూ ఉంటారు, ఖచ్చితంగా వాళ్ళని రిక్వెస్ట్ చేసి నేను మీకోసం అయితే వీడియోని అయితే చేయడానికి ఖచ్చితంగా ప్రయత్నిస్తాను. సో ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, ఆ పేజ్ని అయితే నేను క్లిక్ చేశాను. ఇక్కడ చూడండి, ఇక్కడ అప్లికేషన్ ఫామ్ ఫర్ అడ్మిషన్ అని కనబడుతుంది. అండ్ అప్లికేషన్ ఫర్ బిఫోర్ పేమెంట్స్ ముందు కూడా మనం అప్లికేషన్ చేసుకోవడం అంటే అప్డేట్ చేసుకోవచ్చు ముందు. అండ్ అప్లోడ్ సర్టిఫికెట్స్, స్కాన్ సర్టిఫికేట్ అండ్ ప్రింట్ కూడా ఇక్కడికి వెళ్ళి తీసుకోవచ్చు. అప్లికేషన్ స్టేటస్ కూడా మనం ఇక్కడికి వెళ్ళి చేసుకోవచ్చు. అండ్ అప్లికేషన్ ఫీజు పేమెంట్ కూడా ఇదే సెక్షన్లో నీట్గా ఉండడం అయితే జరిగింది. చాలా నీట్గా అయితే డిజైన్ చేశారు ఫ్రెండ్స్, చాలా బాగుంది. ఇప్పుడు అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ డిగ్రీ కావచ్చు, పీజీ కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, చాలా నీట్గా అయితే డిజైన్ చేశారు. అండ్ ఇప్పుడు నేను అప్లికేషన్ ఫామ్ అడ్మిషన్ మీద నేను ఒకసారి క్లిక్ చేస్తున్నా చూడండి. బేసిక్గా ఇక్కడ ఏమేమి అడుగుతున్నాయో ఒకసారి చూద్దాము.
సో ఇక్కడ ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఇక్కడ యాక్సెప్ట్ మీద క్లిక్ చేసి సబ్మిట్ మీద క్లిక్ చేశాను. క్లిక్ చేస్తే కనుక ఇక్కడ యూజీ ఫస్ట్ ఇయర్లో బీఏ బీకామ్ బీఎస్సీకి సంబంధించిన అడ్మిషన్ పర్పస్లో మీ దగ్గర ఏముంది, ఇంటర్మీడియట్ రెగ్యులర్ ఇంటర్మీడియట్ ఉందా లేకపోతే ఓపెన్ ఇంటర్మీడియట్ ఉందా, దాని ఈక్వలెంట్ ఇంటర్మీడియట్ ఉందా అని చూస్ చేసుకోండి. ఓకేనా. సో రెగ్యులర్ ఇంటర్మీడియట్ కొందరు చాలామంది రెగ్యులర్ ఇంటర్ ఉంటుంది లేకపోతే ఓపెన్ ఇంటర్ ఉంటుంది. ఓకేనా. సో దాని మీద క్లిక్ చేసేసి ఆ రెగ్యులర్ ఇంటర్మీడియట్ హాల్ టికెట్ నెంబర్ ఇక్కడ ఎంట్రీ చేసేసి ఇక్కడ మీరు సబ్మిట్ కొట్టగానే మీకు అప్లికేషన్ ప్రాసెస్ అయితే స్టార్ట్ అవుతుంది. ఓకేనా ఫ్రెండ్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఒక నెంబర్ అయితే నేను ఇక్కడ ట్రై చేస్తున్నా, చూద్దాం. ఇక్కడ ఈ నెంబరు ఖచ్చితంగా మ్యాచ్ అయితే ఫ్రెండ్స్, ఇక్కడ నేను ఏదో ఒక నెంబర్ అయితే ఎంటర్ చేశాను, ఇది మ్యాచ్ కాలేదని చెప్తుంది. ఒకసారి చూడండి. సో నెంబర్ మ్యాచ్ అయితే మాత్రం ఖచ్చితంగా నెక్స్ట్ పేజీకి వెళ్తుంది. ఒకవేళ నెంబర్ మ్యాచ్ కాకుంటే మాత్రమే చూడండి, చూద్దాం. ఒక నిమిషం వెయిట్ చేయండి. సో ప్రాసెస్ అయితే ఇంత ఫ్రెండ్స్, ప్రాసెస్ అయితే ఈ విధంగా అయితే ఈజీగానే స్టార్ట్ చేయొచ్చు. నేను నెక్స్ట్ వీడియో కూడా ఇది ఎవరైనా వస్తే కూడా మనకు ఆల్రెడీ మండే రోజు లేదంటే రేపు సండే రోజు కూడా మనకి కస్టమర్స్ అయితే వస్తూ ఉంటారు, వాళ్ళని రిక్వెస్ట్ చేసి ఖచ్చితంగా వీడియో అప్లోడ్ చేస్తుంటారు. ఓకే ఫ్రెండ్స్, ఇది మొత్తానికైతే మనకు ఈ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీకి సంబంధించిన అడ్మిషన్స్ ఓపెన్ అయినాయని, డిగ్రీకి సంబంధించి పీజీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అని మీకు చెప్పడానికి ఈ వీడియో చేశాను. ఓకే ఫ్రెండ్స్, వీడియో వచ్చి లైక్ చేయండి. ఇట్లాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్. సో చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, యువర్ హాల్ టికెట్ నెంబర్ డస్ నాట్ మ్యాచ్ విత్ ద ప్రీవియస్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అని ఇక్కడ రావడం అయితే జరిగింది. ఇక్కడ ఓకే చేయండి. ఓకే చేస్తే మీకు ఏంటి అంటే ఇక్కడ బేసిక్ డీటెయిల్స్ అనేది మీరు ఎంటర్ చేయమంటుంది. చాలా సింపుల్ ఫ్రెండ్స్, నేను వీడియోలో కూడా ఖచ్చితంగా చేస్తాను. ఇక్కడ క్యాండిడేట్ నేమ్, ఫాదర్ నేమ్, మొబైల్ నెంబర్, ఆధార్ నెంబరు, ఇక్కడ మేలా ఫీమేలా, ఓకే. సో స్టడీ సెంటర్ ఆప్టెన్డ్, ఓకే. సో ఇక్కడ ఈ డిస్టిక్, ఏ డిస్టిక్ మీరు అప్లై చేద్దాం అనుకుంటారు, ఆ డిస్టిక్లో ఎందులో మీరు జాయిన్ అవుదాం అనుకుంటారు, అంటే ప్లేసెస్ ఉంటాయి కదా ఫ్రెండ్స్, కొన్ని మాత్రమే స్టడీ సెంటర్స్ ఉంటాయి. అవన్నీ మీరు చూస్ చేసుకొని సబ్మిట్ క్లిక్ చేయాలి. ఇంత చాలా సింపుల్గా నేను వీడియో చేస్తాను, లేదు ప్రాబ్లం లేదు. ఓకేనా.